కర్నూలు జిల్లాలోని ఓర్వకల్లు మండల మహిళా సమాఖ్య పొదుపు సంఘాలకు స్ఫూర్తిగా మారింది. ముఖ్యమంత్రి చంద్రబాబు హయాంలో 1995లో ఇక్కడ పొదుపు సంఘాలు ప్రారంభమయ్యాయి. క్రమంగా 1000 సంఘాలు ఏర్పడ్డాయి. ఈ సంఘాల్లో 10,000 మంది సభ్యులున్నారు. వారంతా పిల్లలకు ఖరీదైన చదువులు చెప్పించలేని పేదలు. ఎలాగైనా తమ బిడ్డలకు ఉన్నత ప్రమాణాలతో విద్యను అందించాలని సంకల్పించారు. చిన్న భవనంలో బాలభారతి పేరుతో ఓ పాఠశాల ఏర్పాటు చేశారు. ఇందులో సరైన వసతులు లేనందున కొత్తగా భవనాన్ని నిర్మించాలని నిర్ణయించుకున్నారు. చేతిలో డబ్బు లేకపోయినా వెనుకడుగు వేయలేదు. ప్రతి సంఘం నుంచి కొంత మొత్తాన్ని పాఠశాల నిర్మాణం కోసం కేటాయించారు. రెండు 2008లో భవన నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. తామే స్వయంగా శ్రమదానం చేసి కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ఉండేలా 7 కోట్ల రూపాయల వ్యయంతో 3 అంతస్తుల అద్భుత భవనాన్ని నిర్మించారు. 40 తరగతి గదుల్లో ఆధునిక సౌకర్యాలు కల్పించారు. డిజిటల్ తరగతి గదులు, గ్రంథాలయం ఏర్పాటు చేశారు. విద్యార్థులు ఆడుకునేందుకు సువిశాలమైన మైదానం నిర్మించారు. బాలభారతి పాఠశాలను ఈ నెల 21న ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. సీఎం అందించిన స్ఫూర్తితోనే లక్ష్యాన్ని చేరుకున్నామని మహిళలు అంటున్నారు. మేము 20 సంవత్సరాల నుంచి సంఘాల్లోకి వచ్చి ఉన్నాము. 10,000 మంది మహిళలం ఉన్నాము. మాకు ఒక కళ ఉండేది. ఆ కళతో మేము ఇంత పెద్ద బాలభారతి స్కూల్ కట్టించుకున్నాము. మన సీఎం సార్ గారు మాకు ఓపెనింగ్కి రావాలని చెప్పేసి మేము చాలా రోజుల నుంచి ఎదురు చూస్తూ ఉన్నాము. గతంలో సారు అప్పుడు ఉన్నప్పుడు పేదరికానికి గల కారణం చదువు లేకపోవడం అని చెప్పారు. దాన్నే మేము స్ఫూర్తిగా తీసుకుని మా పిల్లలు కూడా పెద్ద చదువులు చదవాలని చెప్పి 7 కోట్లతో ఈ భవనం నిర్మించుకోవడం జరిగింది. ఆయన వచ్చి స్కూల్ ఓపెనింగ్ చేసి పిల్లల్ని ఇంకా మంచిగా ఆశీర్వదించాలని చెప్పి మేము అనుకుంటున్నాం. ఆ స్వశక్తితో ఈ బాలభారతి స్కూల్ను నిర్మించుకోవడం జరిగింది. ఈరోజు సీఎం చంద్రబాబు నాయుడు గారు వచ్చి మా స్కూల్ ఓపెన్ చేస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఆయన దీవెనలతో మా పిల్లలందరూ పెద్ద పెద్ద చదువులు చదువుకొని మంచి భవిష్యత్తు కలిగి ఉండాలని మేము కోరుకుంటున్నాం. 6 మంది స్కూల్కి వస్తున్నారు. నా మనవరాళ్ళు ఈ స్కూల్ ఓపెనింగ్కి మాకి ముఖ్యమంత్రి సార్ చంద్రబాబు నాయుడు గారు సార్ వస్తూ ఉన్నారు. మాకి వస్తున్నందుకు సార్ మాకి చాలా సంతోషంగా ఉంది. ఓర్వకల్లు మండల మహిళా సమాఖ్య గౌరవ సలహాదారు విజయభారతి అందరినీ ఒక్కతాటిపైకి తెచ్చారు. ఆమె వారిలో నిరంతరం స్ఫూర్తి నింపుతూ ముందుండి నడిపిస్తున్నారు. మంచి వసతులతో కూడిన ఒక భవనం ఉండాలన్నది వాళ్ళ పట్టుదల. సో అది సాధ్యమా అసాధ్యమా అన్నది ఆలోచన చేయకుండా ఒక మంచి సంకల్పం ఉంటే నెరవేరుతుందని 10,000 మంది కూడా ఈ 10 సంవత్సరాల పాటు కష్టించి పనిచేసి ఇదిగో ఇంత ఒక గొప్ప నిర్మాణాన్ని చేశారు. ఒక కార్పొరేట్ స్కూల్తో సమానంగానే ఈ పేద మహిళలు కూడా ఒక మంచి స్కూల్ నిర్మాణం చేశారు. వీళ్ళ పట్టుదల ఏంటంటే తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారే రావాలని ఇన్ని రోజులు ఎదురు చూశారనమాట. ఇప్పుడు వీళ్ళందరూ చాలా హ్యాపీగా ఉన్నారు.